right? At present, only parents and their children live in most of the families. These are called as న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం. ఇది బుక్ క్వశ్చన్, మీరు మంచిగా చదివితేనే చేయొచ్చు. సైన్స్లో మొత్తం దాదాపుగా బుక్ క్వశ్చన్సే ఉంటాయి, మీరు గ్యారెంటీగా చదవాలి, బుక్కులు చదివితేనే ఆన్సర్ చేయగలుగుతారు. తెలుగులో ప్రస్తుత కాలంలో ఎక్కువ కుటుంబాలలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీనిని ఏ కుటుంబం అంటారు? వ్యష్టి కుటుంబం అంటారు తెలుగులో, రైట్? నెక్స్ట్ వన్, కన్సిడరింగ్ విక్టరీ అండ్ డిఫీట్ టు బీ ఈక్వల్ ఇస్ కాల్డ్. అంటే గెలిచినా ఓడినా ఈక్వల్గా ట్రీట్ చేసేదాన్ని ఏమంటాము అంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటాం, క్రీడా స్ఫూర్తి అంటాం తెలుగులో. ఆటల్లో గెలుపు ఓటంలో సమానంగా తీసుకునేదాన్ని క్రీడా స్ఫూర్తి అంటాం. రైట్. హౌ డస్ స్నేక్ రికగ్నైజెస్ ద సౌండ్స్? అంటే పాము సౌండ్ ఎలా వింటుంది? చర్మం ద్వారా వింటుంది, త్రూ స్కిన్. రిమెంబర్ దట్ థింగ్. What is the direction towards your side? Sorry, your right side. If you stand in your place in the classroom facing the rising sun. For suppose నేను ఇక్కడ నిలబడ్డా, సన్ ఇక్కడ రైజ్ అవుతుండు, ఇక్కడ నిలబడ్డా నేను. ఇవి నా రెండు చేతులు, ఇది లెఫ్ట్, ఇది రైట్, రైట్. ఇది నా రెండు చేతులు రైట్. నేను ఈస్ట్ని ఫేస్ చేస్తే ఇది ఈస్ట్ అనుకోండి, ఇదేమవుతుంది వెస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది నార్త్ అవుతుంది, ఇదేమవుతుంది సౌత్ అవుతుంది. నా రైట్ హ్యాండ్ ఎట్ సైడ్ ఉంది, ఇటు ఉంది, నాకు రైట్ ఏముంది సౌత్ ఉంది. అంటే నేను సూర్యుని ఫేస్ చేస్తున్నప్పుడు నీకు రైట్ సైడ్లో ఏ సైడ్ ఉంటుందని అన్నాడు. సౌత్. సౌత్ అంటే ఏంటి? దక్షిణం. దక్షిణం. తూర్పు సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు నీకు రైట్ సైడ్లో కుడి సైడ్ ఏ దిక్కు ఉంటుంది? దక్షిణం. రైట్? క్లియర్? విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్? ఉదయ్పూర్. సరస్సుల నగరం అని దేన్ని అంటారంటే ఉదయ్పూర్ అంటాం. ఇన్ తెలంగాణ స్టేట్ గ్రూప్ ఆఫ్ మండల్స్ మేక్. మండల్స్ అన్ని కలిపితే ఏమైతే అంటే జిల్లా అవుతుంది. District is different, Jilla Parishad is different. This is our answer, right? Next one. The villages that have 100% coverage with sanitation facilities and toilets in all the houses gets. అంటే 100% పారిశుద్ధ అంత నీట్, అందరి ఇళ్ళల్లో టాయిలెట్స్ ఉండి అంత నీట్గా ఉంటే ఒక పురస్కారం ఇస్తారు. ఏం పురస్కారం ఇస్తారు? స్వచ్ఛ పురస్కారం. ఓకే డియర్, స్వచ్ఛ పురస్కారం, రైట్? ఇది ఎవ్రీ టైం పేపర్లలో వస్తుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటుంది. నెక్స్ట్, ద యునెస్కో సైట్ రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఎర్స్ట్ఫైల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్? అంటే యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఏ పూర్వపు జిల్లాలో ఉంది? రామప్ప టెంపుల్ అంటే వరంగల్, కాకతీయులు, రైట్? వెయిట్ వర్కింగ్. వరంగల్ డిస్టిక్లో ఉంటుంది రామప్ప దేవాలయం. నెక్స్ట్ వన్, ద ఎనిమల్ విచ్ లేస్ ఎగ్స్ ఇంక్యుబేట్ అండ్ బ్రింగ్ అప్ ద యంగ్ వన్స్ ఆర్ కాల్డ్. ఓకే, గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను ఏమంటారు? అండోత్పకాలు అంటారు, ఓవిపారస్. సైన్స్ క్వశ్చన్లు అన్నీ బుక్లో నుంచి వస్తాయండి, ఏం చేయలేం. అవర్ తెలంగాణ స్టేట్ ఎనిమల్ ఈజ్ డీర్. మీరందరూ పులి అనుకుంటారు కానీ పులి కాదు, మంకీ కాదు, లయన్ కాదు. మన తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, పులి కాదు, గుర్తుపెట్టుకోండి అది. హూ ఈజ్ డాక్టర్ సలీం అలీ? సలీం అలీ ఎవరు? సలీం అలీ ఎవరు అంటే పక్షి శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బుక్ క్వశ్చనే. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద ఆర్ ఐడెంటిఫై ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్? లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ అంటే రఫ్లేషియా. ఇది కూడా డిపెండింగ్ ఆన్ బుక్, రైట్? నెక్స్ట్ వన్,
In plants like nerium, rose, etc., multiple stems arise from the base. దీస్ ఆర్ కాలడ్ అంటే కింద వచ్చేదండి గన్నేరు గులాబీ మొక్కలకు మొదల భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం గుబురుగా కనిపిస్తుంది. గుబురుగా కనిపించేది ఏంటి అంటే పొదలు, ఈజీగా మనం చెప్పొచ్చు. కానీ ఇది కూడా బుక్సే. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే షర్బ్స్ అంటాం. రైట్. సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు ఆర్ ఇండియన్ ప్లేయర్స్ హూ ప్లే. ఏం ఆడతారు వాళ్ళు? బ్యాడ్మింటన్ ఆడతారు. గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్ జనరల్ క్వశ్చన్, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్. ద హాస్పిటల్స్ వేర్ ఎనిమల్స్ ఆర్ ట్రీటెడ్ ఆర్ కాల్డ్. అంటే ఎనిమల్స్ని ట్రీట్ చేసే హాస్పిటల్ ఏమంటాం అంటే వెటర్నరీ హాస్పిటల్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో పశు వైద్యశాల అంటాం జంతువులకు చికిత్స చేసే హాస్పిటల్ని. రైట్. ఎ మేల్ టైలర్ బర్డ్ వీవ్స్ ద నెస్ట్, ఫీమేల్ లేస్ ఎగ్స్ ఇన్ ఇట్. ఇందులో రెండు కరెక్టే అనుకుంటా. గిజిగాడ పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి, ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. కరెక్ట్, రెండు కరెక్ట్. 1 and 2 సరైనవి. బి ఆప్షన్. 87. థౌజండ్స్ ఆఫ్ బీస్ లివ్ టుగెదర్ ఇన్ ద హైవ్, దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్. ఏమంటారు వాటిని? కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి, ఇవి గుంపులుగా నివసించడం ఏమంటారు అంటే సామూహిక జీవనం అంటారు. రైట్. నెక్స్ట్ వన్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనిమల్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఎగ్జైటింగ్ ఇన్ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ అంటారు. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాల జంతువుల పక్షులు గిడాన్ని కలిగి జీవ వైవిధ్యం అంటారు. 88 అయిపోయింది. అండ్ దెన్ ఇది బొమ్మను చూసి ఉత్తర దిశను గుర్తుపెట్టండి. ఉత్తర దిశ అంటే ఇటు సైడ్ ఈస్ట్ ఉంది, ఇటు సైడ్ ఈస్ట్ ఉంటే నార్త్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ సౌత్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఉత్తరం ఏడ ఉంది చెప్పండి? నార్త్. ఇది ఉత్తరం. ఏ ప్లేస్లో ఉంది? బి. కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్ ఇచ్చింది ఒకటి, అయ్యింది ఒకటి. విచ్ అథారిటీ ఇన్ ద మండల్ ఇష్యూస్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఆల్సో నోన్ యాజ్ రేషన్ కార్డ్? ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఇచ్చేది ఎవరంటే తహసీల్దార్. తహసీల్దార్ ఆహార భద్రత కార్డు ఇచ్చేది. నెక్స్ట్, మెంటల్ ఎబిలిటీ. విల్ కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ వీ విల్ డిస్కస్ దట్ వెయిటేజ్. రైట్. డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? ఇక్కడ కార్నర్ నుంచి వచ్చింది, ఇక్కడ కార్నర్ నుంచి వచ్చింది, ఇక్కడ కార్నర్ నుంచి వచ్చింది, ఇక్కడ సైడ్ నుంచి వచ్చింది. ఇది డిఫరెంట్గా ఉన్నది. మెంటల్ ఎబిలిటీ ఈజీగా చేయొచ్చు అండి, కొంచెం కామన్ సెన్స్ వాడాలి. రైట్. ఏబిసి ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీసీ వరకు, తర్వాత బి నుంచి స్టార్ట్ అయిన తర్వాత సి నుంచి, తర్వాత డిఈఎఫ్. ఏది డిఎఫ్? ఇది ఆన్సర్. సిరీస్, నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఈజీ. చూడండి ఒకసారి. ఆడ్ నెంబర్స్ వచ్చినాయి 1, 3, 5, 7. దీని తర్వాత వచ్చి 9. ఇది కాదు మన ఆప్షన్, దాని అక్కడ ముందది 22. డబల్ చేస్తే 44. 44ని మళ్ళీ 22ని 3 టైమ్స్ చేస్తే 66. 22 4 టైమ్స్ చేస్తే 88. ఇది ఆన్సర్. రైట్. బిఏజీ. బిఏజీ అంటే ఎంత? 10 అన్నాడు. బి అంటే సెకండ్ లెటర్, ఏ అంటే ఫస్ట్ లెటర్, జీ అంటే సెవెంత్ లెటర్, అన్నింటిని కలిపితే ఎంత? 10. నెక్స్ట్ పిఏజిఈ. పి అంటే 16, ఏ అంటే 1, జీ అంటే 7, ఈ అంటే 5. అన్నింటిని కలిపితే 16 + 1 17, 24, 29. ఆప్షన్ ఇస్ దిస్ వన్. వరుస క్రమంలో తర్వాత వచ్చే సంఖ్యను ఇది చూడండి. 2 + 4 చేస్తే 6 వస్తుంది, 2 × 4 చేస్తే 8 వస్తుంది, 7 + 3 చేస్తే 10 వస్తుంది, 7 × 3 చేస్తే 21 వస్తుంది. అంటే 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 4 వస్తుంది. 5 4 20. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. 2 3s ఎంత? 6. 7 6 42. అగైన్ 1 2s 2, 9 2s 18, 1 3s 3, 5 3s 15. రైట్. క్లియర్. ఇది కూడా ఈజీ. ఇక ఇందులో షేడ్ అయ్యేది ఒకటే లేదు కదండి.
ఇదే ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ రోలో షేడ్ అయింది ఉంది, సెకండ్ రోలో షేడ్ అయింది ఉంది. రైట్. ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ ఫ్రైడే, వాట్ డే విల్ ఫాల్ ఆన్ ద డే ఆఫ్టర్ టుమారో? అంటే మొన్న శుక్రవారం, నిన్నేమైద్ది శనివారం, ఈరోజు ఏమైద్ది ఆదివారం. క్వశ్చన్ ఏంటిది? ఎల్లుండి ఏమైద్ది, రేపు ఏమైద్ది సోమవారం, ఎల్లుండి ఏమైద్ది మంగళవారం. ట్యూస్డే, డే ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ట్యూస్డే. రైట్. ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ ఈజీ. 7 3 is 21, 11 3 is 33 and divide this 27. ఏ నెంబర్ తోటి 3 టేబుల్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. 9 3 is 27. అండ్ లాస్ట్ క్వశ్చన్, వీటన్నిటిని యాడ్ చేస్తే 40 ఉన్నాయి. 4 వస్తువులను యాడ్ చేస్తే 40 వచ్చినట్టు. ఒక్కొక్క వస్తువు ఎంత, ఒక్కొక్క యాపిల్ ఎంత? 10 10 10 10. అంటే ఒక యాపిల్ 10 ఇచ్చిండు ఇక్కడ. 10 పోతే 50, మొత్తం ఈ మూడింటిని కలిపితే ఎంత అన్నాడు? 50 అన్నాడు. అంటే ఒక 10 పోతే ఇవి ఎంత అవుతాయి? 40 అవుతాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమైతే ఒక 20, ఒక 20 అవుతాయి. అంటే బాల్ ఎంత? 20. రైట్. రైట్, దిస్ ఈస్ ద పేపర్ and then we will discuss weightage. తెలుగు చూసుకుని ఫస్ట్ తెలుగు చూద్దాం, లేకుంటే మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో 10 to 15 మార్క్స్ వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే తగ్గొచ్చు పెరగచ్చు. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. దీని మీద 4 క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 to 5. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో 4 to 5 వచ్చినాయి. ఇంకా ఒక్క నిమిషం. యూనిట్ కన్వర్జన్స్ అంటే లీటర్స్ నుంచి మిల్లీ లీటర్స్, ఇవి 3 వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్స్ నుంచి 2 వచ్చినాయి, కన్వర్జన్ ఇన్ లీప్ ఇయర్ లైక్ దట్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ నుంచి ఒకటి వచ్చింది. అంటే ఇవన్నీ ఈజీ, ఇవే కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయి చూడండి ఎవ్రీ టైం. ఐ కెన్ అష్యూర్ యూ దీస్ యూ కెన్ లెర్న్ ఇన్ 10 hours. 10 గంటలలో నేర్చుకోవచ్చు ఇవన్నీ. రోజుకు 1 గంట చొప్పున 10 రోజులు నేర్చుకుంటాం. రైట్. అండ్ దెన్ నెక్స్ట్ అంటే ఇందులో ఇప్పుడు ఈ మ్యాథ్స్లో 20+ అయితే స్కోర్ చేయొచ్చు, ఈజీగా 20+ స్కోర్ చేయొచ్చు మీరు ఇట్లా పోతే. ఇప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ వచ్చి ఉంటే 10 to 15 మార్క్స్ వస్తాయండి. 10 తీసుకుందాం మినిమంలో మినిమం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న, నెంబర్ ఫార్మింగ్ అలాంటివి 4 వస్తాయి. 4 అనుకుందాం, 10 + 4. యూనిట్స్ కన్వర్జన్ 3, 2 తీసుకోండి. ఇయర్స్ 1 తీసుకోండి, ఫ్రాక్షన్స్ 1 తీసుకోండి. ఇంకొక 2 క్వశ్చన్లు వేరీ కావచ్చు, అంటే వర్డ్స్ నుంచి నెంబర్స్ రాయమనొచ్చు, నెంబర్స్ ఇచ్చి వర్డ్లలో రాయమనొచ్చు. రైట్, యూ కెన్ గో ఫర్ దిస్ టైప్, దిస్ స్ట్రాటజీ. మ్యాథ్స్లో 20 ఈజీగా తేవచ్చు 1 వీక్లో కష్టపడితే మీరు. తెలుగు. నెక్స్ట్ భాషా భాగాలు 3 నుంచి 4 వస్తాయి. ఇందులో 3 తీసుకుందాం మనం. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ అంటే ఏకవచనం, బహువచనం 2 గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వర్ణమాల నుంచి నేను చెప్పిన కదా, అచ్చులు అలాంటివి 4 నుంచి 5 వస్తాయి.
అంటే ఇవి ఒక 3+2+4 అంటే అరౌండ్ 10 వస్తాయి ఇందులోనే. అరౌండ్ 10 వస్తాయి. ఇంకా మీకు పేపర్ చెప్పేటప్పుడు చెప్పిన కొన్ని అవి చూడండి ఒకసారి మళ్ళీ. ఇందులో 10 వస్తాయి. అంటే మ్యాథ్స్లో 20, తెలుగులో 10, మెంటల్ ఎబిలిటీ 10 గ్యారంటీగా చేయగలుగుతారు కొంచెం కష్టపడితే. మీరే మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అన్ని తీసుకోండి, కొన్ని ప్రాక్టీస్ బాగా చేయండి. రైట్, నెక్స్ట్ వన్ అంటే మ్యాథ్స్లో 20, తెలుగులో 10, మెంటల్ ఎబిలిటీలో 10, 6 తీసుకోండి మీకు వచ్చే మార్కులు కనీసంలో కనీసం, మినిమంలో మినిమం అంటే 36 కదా. నెక్స్ట్ ఇంగ్లీష్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 6 వస్తాయి, అరౌండ్ 6. నెక్స్ట్ ప్యాసేజ్ 4 మార్కులు ఈజీగా చేయొచ్చు, ప్యాసేజ్ 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ టెన్స్లు 3 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పిన టేబుల్ గుర్తుపెట్టుకోండి, టెన్స్లు ఈజీగా చేయగలుగుతారు, 3 మార్క్స్, టెన్సెస్ 3 మార్క్స్. నెక్స్ట్ బంచెస్, అండ్ దెన్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూసిరా మీరు, బొకే, ఫ్లవర్స్కి ఎలాంటివి వాడతారు, బర్డ్స్కి ఎలాంటివి వాడతారు, ఇలాంటి 2 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి 6+4 10+3 13+2 15. ఈ 15 ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు ఇంగ్లీష్లో. అంటే ఎన్ని రోజులు నేను చెప్పేది, ఎన్ని రోజులు మీరు మినిమంలో మినిమం చదివినా ఇక్కడ 50 స్కోర్ చేయొచ్చు అండి, ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. రైట్, ఈ 50 మార్క్స్ ఫస్ట్ నేర్చుకోండి, 1 week to 10 daysలో కంప్లీట్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ యూ కెన్ గో ఫర్ అనదర్ 50 మార్క్స్. అనదర్ 50 మార్క్స్ కూడా ఈజీగా బుక్స్ చదివితే ఈజీగా వచ్చేస్తుంటాయి. రైట్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దిస్ ఈస్ ద 2025 మోడల్ పేపర్, రైట్, ప్రీవియస్ పేపర్. ఇంకా I would like to explain 5 previous papers if time permits me. టైం ఉంటే 5 ప్రీవియస్ పేపర్స్. నేను అనేది ఒకటే, ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అందరికీ ఉపయోగపడాలని నా కోరిక. రైట్, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద మెంబర్స్. అందరికీ షేర్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే మీకు ఇంకా 5 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని ఇంకా షేర్ చేయండి చాలామందికి, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుండొచ్చు. ఇందులో చూసిన వాళ్ళలో దాదాపుగా చూసిన వాళ్ళు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి 60% మెంబర్స్ దే కెన్ గెట్ సీట్. అందరూ పొందొచ్చు సీట్. ఈ 50 మార్క్స్ వస్తే సీట్ గ్యారంటీ. నాకు తెలిసిన అంచనా మేరకు ఈ 50 మార్క్స్ వచ్చిన సీట్ వచ్చేస్తుంది. రైట్, ప్లీజ్ షేర్ టు ఆల్ ద మెంబర్స్. చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.